ఇట్లా అప్పుడే చూస్తున్నారంట మిరీలు చూసి ఒక 5 నిమిషాలు ముందుకు వచ్చేసరికి వీడు కనిపించిందంట. నా కొడుకు అయ్యో అమ్మ మీరు ఈ పనులు చేద్దామ్మా. అయ్యో ఏడుస్తా చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో మహేశ్వరం కార్తిక్, ఆ అబ్బాయి దొరికిండు. నమస్తే అమ్మ, సంతోషం అమ్మ, అబ్బాయి దొరికిండు కదా. ఏం హీరో ఏడిపోయాను? కూర్చో. ఏడిపోయినావా చెప్పు. సికింద్రాబాద్ స్టేషన్లోనే ఉన్నావా? ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నువ్వు పోయి? సండే రోజు. ఈరోజు ఏం రోజు? మళ్ళీ సాటర్డే వచ్చింది. 14 డేసా? మీ మమ్మీ ఎంత టెన్షన్ పడ్డది తెలుసా? నీగో నీకోసం తీసుకొచ్చినాం. మేరీ క్రిస్మస్ అమ్మ. ఇక లాస్ట్కి ఇట్లా దొరికిండు. ఏమైంది అసలు? కాలుకి దెబ్బ తాకిందని చెప్పి స్కూల్ పోలేదు. ఎప్పుడు తాకింది దెబ్బ? సాటర్డే రోజు ఆడుకునేటప్పుడు తాకింది. స్కూల్ పోలేదు సాటర్డే రోజు. ట్యూషన్ కన్నా పోలేదు. వెనకాల మంట పెట్టిరు. ఎవరు పెట్టిరో తెలియదు. మంట పెట్టుంటే ఫస్ట్ ఒకసారి వచ్చిండ్రు హోమ్ మదర్, తిట్టి పోయిర్రు వేరేటోళ్ళని. మళ్ళీ మేము పోయినాం చలి పెడుతుందని చెప్పి. మేము పోతే ఇంకా ఫోటోలు తీసుకొనికి వచ్చింది మా అమ్మ. ఫోటోలు తీసుకొనికి వస్తే ఒక ఆయన ఉరికిండు కనపడకుండా, ఇంకిద్దరినేమో కొట్టింది. మళ్ళా నేను బాల్కనీ దూకొచ్చి రూమ్ లో దాచుకున్నా. రూమ్ లోకి వెళ్ళి పిలిచి కిచెన్ లోకి పిలిపించి డోర్ వేసి కొట్టింది. ఆ వెనకకేంచే పోయినావా? ఆ గోడకే పోయినావా బయటికి? మరి మీ ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలే పోతున్నాను ఇట్లా? ఒకరిని వెళ్ళిపోయినావు. చర్చికి వెళ్ళిపోయారు. ఎవరికి? మీ మమ్మీకి ఫోన్. మరి పోలీసు వాళ్ళు దగ్గరకోయేది ఉండే ఇట్లా అయిందని చెప్పేసి అయిపోతుండే. పోయి షాప్ లో పోయి అన్న సిగరెట్ అడుగుతున్నా అంటే వాడు బ్యాగ్ తీసుకొని సమోసా తినిపిస్తే అది ఒక్క రోజు తిన్నాడంట. 14 రోజులు నేను తినలే. తినలే ఇక. అయ్యో షాప్ కాడు వానికన్నా ఉండంట డే మొత్తం. నైట్ టైం వచ్చి బస్సులలో ఇట్లా అప్పుడే చూస్తున్నారంట మిరీలు చూసి ఒక 5 నిమిషాలు ముందుకు వచ్చేసరికి వీడు కనిపించిందంట. ఇట్లా బాబు అంటే వచ్చిండంట. ఏం పేరంటే కార్తిక్. ఏ ఊరు? నల్గొండ. మీరున్న రీలను వీడు ఫోటో పెట్టి నా నెంబర్ ఇచ్చారు. అవునవునవును. అది చూపించి ఈమె ఎవరు అంటే మా మమ్మీ అని ఇంక ఏడుస్తున్నాడంట. సరే నువ్వు ఏడవకు అన్నాడంట. ఆకలి అవుతుందంటే అన్నం పెట్టించి నాకు ఫోన్ చేసి అమ్మ బాబు ఇట్లా కార్తిక్ మీ బాబేనా అంటే అవునన్నా అన్న. అమ్మ ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ లో ఉన్నాడంటే వస్తున్నామన్న 14-13 రోజులు అన్న ఇవాళకి అక్కడనే ఉంచుకోండి అన్న అంటే అమ్మ మీరేం టెన్షన్ పడకండి ఎక్కడ ఉంటారంటే నాచారం అన్న. సరే నేను తార్నాక వరకు తీసుకొస్తాను కార్లో. బాబు బానే ఉన్నాడు ఏం టెన్షన్ పడకండి అని తార్నాక వరకు తీసుకొచ్చి మాకు అప్ప చెప్పి వెళ్ళినాడు. చాలా సంతోషం అమ్మ. మీ రీల్ చూసి అప్పుడే చూసినారంట అన్న. మళ్ళీ నా కొడుకు మాకు అదే సంతోషం. అంటే ఏంది అటు పోయి ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు? హాస్టల్ ఉన్నప్పుడేమో ఇంటికి పోదాం అనుకున్నా. మళ్ళీ ఆడికి సికింద్రాబాద్కి వచ్చినాక మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ మా అమ్మలు కొడతారు. నాన్నే అయిపోయినావేమో. అక్కడనే ఉన్నా. మళ్ళీ ఇంకా వాళ్ళ హాస్టల్ పోతే వాళ్ళు కొడతారు, ఇటు వస్తే మమ్మీ కొడుతుంది. ఎందుకు కొడతారు కానీ ఇగో ఎప్పుడన్నా నీకు అట్లా ఏమన్నా ఇబ్బంది అనిపించింది అనుకో, పోలీస్ నంబర్ ఉంటుంది 100. దానికి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా మిస్ అయినాను సార్ నాకు హెల్ప్ చేయండి అని అంటే హెల్ప్ చేస్తారు. అర్థమైందా? మీ మమ్మీ నంబర్ గుర్తుందా నీకు మొత్తం? మర్చిపోతే ఎట్లా? మీ మమ్మీ నంబరు డాడీ నంబర్ గుర్తుంటే ఈజీగా ఉంటుండే కదా. మీరు టెన్షన్ పడకండి అమ్మా. ఇప్పుడు మీ పిల్లగాడు మీ ముందున్నాడు కదా, సంతోషం కదా. ఇంకేంది అబ్బాయి ఇంకో 2 రోజులు అటు ఇటు అయ్యి ఎవరి చేతిలోనన్న వాడు బ్యాగ్ అయిపోయింది. ఇవో పిల్లల్ని ఎత్తుకోయేటోళ్ళు కూడా ఉంటారు. ఎత్తుకోపోయి కళ్ళు కాళ్ళు తీసేసి అడక తినేటట్టుగా చేసి వేరే జాగాలలో వేరే స్టేట్లకు పంపించే బ్యాచ్లు కూడా ఉన్నాయి. మరి ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ప్రాబ్లం వస్తే పోలీసులకు ఫోన్ చేయాలి. అనుకుంటే మనం ముందు సాగం. ఏం కాదు మా మమ్మీ ఏమంటది నేను కాకుంటే ఇంకా ఏదన్నా పని చేసుకుంటాను ధైర్యం చొప్పున ముందుకు సాగాలి. నువ్వు భయపడకు. భయపడొద్దు. మమ్మీ ఏమన్నదు? ఏమమ్మా ఏమన్నా అంటారా? అప్పుడు ఏడ్చిర్రు, ఇగో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటారా? ఎంత భయం ఉంటే పిల్లగాడు పోతాడు.
మరి అంతే కదా, ఏమన్నారు నేను మమ్మీ ఏమన్నది ఎవ్వరు ఏమన్నారు. సరేనా, మంచిగా చదువుకోవాలి నువ్వు. నేను ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టిరా 14 రోజులు? ఎవరన్నా ఏమన్నా ఒకడు బ్యాగ్ ఎత్తుకోపోయిండు, ఇంకేమన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టిరా నేను? మరి ఎట్లా తింటుండే రోజు? ఏం తినలే, ఒక అంకుల్ సమోసాలు తెచ్చిస్తే తిన్నా అంతే. రోజు తెచ్చిచ్చేటోడా? ఒక్క రోజే తెచ్చిచ్చి, మరి మిగిలిన 12 రోజులు ఏం తినలే నేను. ఏం తినలే. మరి టాటూ వేసేటైనా? అక్కడనే ఉన్నా నేను, అక్కడ వాటర్ అడిగితే ఇచ్చిండు, తాగుతా అంతే. మరి మన బాత్రూమ్ గిట్ వస్తే పోతుండే? ఏం రాలే, వాష్రూమ్ వస్తే అక్కడనే వస్తుండే, బాత్రూమ్ ఏం పోలే. ఏది బస్ స్టాండ్ లోనా? అవునవును. మీ మమ్మీ గురించి నువ్వు కష్టపడాలి, అర్థమైందా? మీ మమ్మీ ఏమనదు, మంచిగా చదువుకొని మమ్మీ పేరు నిలబెట్టాలి. మీ మమ్మీని పట్టుకో గట్టిగా, మళ్ళీ ఏడికి పోను మమ్మీ అని చెప్పు. 14 రోజులు నేను నరకం అనుభవించారు, బిడ్డ దొరికిండు కదా, మరి ఇంకేంది, అయిపోయింది. నువ్వు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఇగో ఇట్లా నీ గురించి మీ మమ్మీ ఎంత ఇబ్బంది పడుతుందో చూసినావా? వీడియో చూసినావా? అందులో మీ మమ్మీ ఎంత ఇబ్బంది పడుతుందో వచ్చినావు కదా. మరి మళ్ళీ నెక్స్ట్ టైం నుండి మీ మమ్మీ కళ్ళల్లో నీళ్ళు రానియకుండా చూసుకోవాలి నువ్వు, ఓకేనా? ధైర్యంగా ఉండాలి. నేను నీకు నంబర్ కూడా ఇస్తాను, అది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి. పిల్లగాడు కావాలన్నారు వచ్చేసారు కదా, ఇంకేంది మరి, సంతోషంగా ఉండాలి కదా మీరు. దేని గురించి ఆలోచిస్తారు? ఏమైనా వేరే ఇబ్బంది ఏమైనా ఉందా? స్కూల్ ఎట్లా వేరే ఎట్లా అని చెప్పేసి మరి సంతోషంగా ఉండాల్సింది పోయి మీరు ఇట్లుంటే ఎట్లా? ఈ సంవత్సరం కూడా ఏం పోదు, ఎగ్జామ్స్ గిట్ట ఏమన్నా రాస్తా అంటే రాపించుకోండి, ఆడికించి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. స్కూల్ వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పండి, గట్టిగా మాట్లాడతా. నేను ఆయన ఎస్ఐతో కూడా మాట్లాడతా, వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా, మాకు కామెంట్లలో పెట్టిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సంతోషం ఏంటంటే అబ్బాయి దొరికిండు, కొంచెం అటు ఇటు అయి మాకైతే ఆశలు పోయినాయి, ఏమన్నా అయిందా పిల్లగానికి అని చెప్పేసి మేము కూడా భయపడుతుండే. మేము హీరో నవ్వయా నవ్వు నవ్వు, అరే అరే ఏడుస్తావా చెప్పు, ఏం కాదు ఏం కాదు ఏం కాదు, తీసుకోండి బయట పట్టుకోండి. ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏం కాదు, సేఫ్గా వచ్చేసినావు కదా నువ్వు, వచ్చేసినావు కదా, ఇంకేంది? అయ్యో అమ్మ మీరు ఈ పనులు చేద్దామ్మా, అయ్యో అట్లేం చేయకండి. అబ్బాయి వచ్చిండు, మాకు చాలా సంతోషం అనిపించింది. అరే పడ్డ కష్టానికి ప్రతిఫలం లాగా పిల్లగాడైతే వచ్చిండు అనిపించింది. ఇక నేను కాదమ్మా ఈ పని, పోలీసు వాళ్ళు చేయాలి. అసలు ఏడుస్తావా? ఏడు ఒకటేసారి ఏడ్చేసాయి, నువ్వు అట్లేం ఇబ్బంది పడకు, ఓకే? గట్టిగా నవ్వు, స్మైలీ అయ్యా. మీ మమ్మీ ఏమన్నది? ఏమి నిన్ను స్కూల్లో ఎవ్వడేమన్నాడు? మీకు అక్కడ ఇష్టం లేదు కదమ్మా, మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అక్కడ ఊర్లో ఎట్లా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఏంది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేస్తే కూడా ఇబ్బంది కూడా అవుతుండొచ్చు కదా. ఆ ఎగ్జామ్స్ అవి ఏమైనా ఉంటే కొత్త స్కూల్ వాళ్ళు కూడా అన్ని అడుగుతారు కదా, అవి చూడండి డెఫినెట్లీ. మీరు ఫస్ట్ పోయి ఆడ మీ ఊర్లో స్కూల్లో కలిసి మాట్లాడి గిట్ ఇట్లా అయిందని చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటారో అన్న దాన్ని బట్టి నాకు ఒకసారి ఫోన్ చేస్తే మీరు ఇక్కడ మీకు ఇక్కడ నుండి ఏం కావాలన్నది చూసి వీళ్ళ స్కూళ్ళతో మాట్లాడి సెట్ చేద్దాం, సరేనా? ఓకే, ఉంది నా నంబర్ ఉంది కదా, నా నంబర్ గుర్తుపెట్టుకో. ఇప్పటి నుండి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ పిల్లలనే కదా, అందరి పిల్లలకు కూడా మేము చెప్తాం, పేరెంట్స్ కూడా చెప్తాం. ఈ పిల్లలకి ఏం తెలిసినా తెలియకున్నా పోలీసు వాళ్ళకు పేరెంట్స్కి ఫోన్ చేసేటట్టుగా నంబర్ మైండ్లో గుర్తుండాలి, అది చాలా ఇంపార్టెంట్. నువ్వు మీ మమ్మీ నంబరు ఇంకా పోలీసు వాళ్ళ నంబరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. 100కి ఇట్లా ఫోన్ చేసేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఓకే? రైట్, వస్తామమ్మా, చాలా సంతోషం. రైట్ మనం ఏవైతే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అప్లోడ్ చేసినటువంటి మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో మహేశ్వరం కార్తిక్, ఆ అబ్బాయి దొరికిండు. మన వీడియో చూసి ఒక అతను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి వెళ్తుంటే ఇట్లా నువ్వేనా అని చెప్పేసి వాళ్ళ మదర్కి ఆ అబ్బాయిని తీసుకొచ్చి తార్నాక దగ్గర హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మా వీడియో చూసి ఆ అబ్బాయిని కనిపెట్టి తెచ్చిచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా థ్యాంక్స్. అందరూ షేర్ చేయడం వల్లనే ఈ వీడియో బాగా రీచ్ అయింది. మన కార్తిక్ మనకు దొరికిండు, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నేను పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఈ అబ్బాయి అక్కడ స్కూల్ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆడ సికింద్రాబాద్ స్టేషన్కి పోయిండు, అక్కడ నుండి వాళ్ళ మదర్కి కాల్ చేద్దామంటే వాళ్ళ పేరెంట్స్ నంబర్ గుర్తు రాలేదు. సో పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మీ పిల్లలకు మీ ఫోన్ నంబర్లు నిద్రల లేపు అడిగినా చెప్పేటట్టుగా ట్రైన్ చేయండి. అదేవిధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీసుల నంబర్ ఇది అని చెప్పేసి అది డయల్ చేసి ఎవరి దగ్గరకని వెళ్ళి పోలీస్ నంబర్ డయల్ చేయండి అని చెప్పే విధంగా ఈ 2 పనులు అయితే మీరు ఇమీడియట్లీ మీ పిల్లల్ని అడిగి, మీ పిల్లలకు ఒకవేళ మీ నంబర్లు గుర్తు లేకపోతే వాళ్ళతోని 100 సార్లు రాపిచ్చైనా సరే మీ నంబర్లు గుర్తు పెట్టుకునేటట్టుగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నీదేంది ముద్దు పేరేంది? కార్తికేనా? ఇంకేమన్నా ఉందా ముద్దు పేరు? ఇమ్మియా? అమ్మా చాలా మీరు సంతోషంగా ఉండండి. అబ్బాయికి ఏమన్నా ఇబ్బంది స్కూల్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, సరేనా? మీ బాధనైతే ఇప్పుడు పోయింది కదా, సంతోషం కదా, బస్ రైట్ అమ్మా, వస్తాం, రైట్ అమ్మా, రైట్ కలుద్దాం. రమేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో చూసి ఆ అబ్బాయిని సికింద్రాబాద్ స్టేషన్లో ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. మా ఏదైతే ఎఫర్ట్ ఉందో దాన్ని ఫ్రూట్ఫుల్గా మీరు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ మదర్ దగ్గరికి చేర్చడంలో చాలా హెల్ప్ చేసారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు చేసిన దాంట్లో నాది ఏముందండి, మీరే చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరు అంటే ఆ అబ్బాయిని అక్కడ చూడడము, చూసి రియాక్ట్ అయ్యి ఆ అబ్బాయికి భోజనం కూడా పెట్టించి వాళ్ళ మదర్ దగ్గరికి సేఫ్ గా తీసుకెళ్లారు చూడండి. ఇవాళ చాలా మంది ఉన్నారు చూస్తారు కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోకపోవచ్చు, బట్ మీరు ఒక లీడ్ తీసుకొని వాళ్ళ మదర్ దగ్గరికి చేర్చారు కదా. వి అప్రిషియేట్ ఇట్ అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. వెల్కమ్. అది యాక్చువల్లీ మీ వీడియో చూడడం వల్ల వాళ్ళ కాంటాక్ట్ దొరికింది. అబ్బాయిని అడిగితే వాళ్ళు యాక్చువల్లీ ఏం చెప్పట్లేకుండే, అమ్మ నెంబర్ లేదన్నా, మా నాన్న నెంబర్ లేదన్నా, యాక్చువల్ వాళ్ళ డాడీ లేడంట. అవునవును. యాక్చువల్లీ ఆ వీడియో మీరు పెట్టట్లా, దాంట్లో అమ్మగారి నెంబర్ ఉండట్లా, నేను కాల్ చేశాను వాళ్ళని. యాక్చువల్లీ నీకే ట్రై చేద్దాం, మీ నెంబర్ నా దగ్గర లేకుండే. ఓకే ఓకే ఓకే. డైరెక్ట్ వాళ్ళ మమ్మీ నెంబర్ ఇవ్వడం మనకు ప్లస్ అయింది. వాళ్ళు నిజంగా వాళ్ళు నాకు ఎన్ని కాల్ చేసారు పాపం, వాళ్ళు వాళ్ళు నాకు కాళ్ళు మొక్కడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది పాపం. మీ హార్డ్ వర్క్ ముందట నిజంగా. యాక్చువల్లీ మీరు ఇన్సిడెంట్ తీసుకోవడం వల్ల ఇవాళ బాబు దొరికింది. మీరు ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల 10 మంది తెలిసి అలా నా ఇంటి వాళ్ళు ఎంతో మంది చూసుంటారు. అది ఆ అబ్బాయి నాకు కనబడడం వల్ల నేను తీసుకొచ్చాను అంతే. బట్ ఆ ఎఫర్ట్ ఏదైతే మీరు పెట్టిర్రో వి అప్రిషియేట్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేయండి, మా వంతు సాయం అందరూ ఉంటాం ఎప్పుడైనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ దట్ వర్డ్. నేను ఒకసారి మిమ్మల్ని పర్సనల్లీ కూడా కలుస్తాను వచ్చి. షూర్ అండి, కలుద్దాం. ఓకే అండి.